మిత్రులు ఈరోజు ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో భాగమైనటువంటి కమిటీ సభ్యులు రాములు నాయక్ గారు, ఉద్యమ సహచర సోదరులు మోతి శోభన్ గారు, మా గురువర్యులు డాక్టర్ కోదండరాం గారు, అదేవిధంగా దయాకర్ అన్న, కేశవరావు గారు, మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తాను. సార్, నేను ఉద్యమం గురించి ఎక్కువ చెప్ప, ఆ సంఖ్య కనబడుతుంది ఉద్యమం ఎట్లా చేశారు, కానీ మీకు సూచనలు చేయడానికే వచ్చిన. అయితే కొంతమంది మాట్లాడిన తర్వాత కొంత బాధ అనిపించింది. సూచనలు కూడా చక్కగా చేయలేదు. మీ ఆవేదన ఉన్నది, ఆక్రోషం ఉన్నది. అందుకనే ఆవేదనను, ఆక్రోశాన్ని మనం వ్యక్తపరచుకునేటప్పుడు పని చేయించుకునే తెలివి కూడా ఉండాలి మనకు. ఇవాళ మనకు సంతోషం, కనీసం వినడానికి ఓ కమిటీని వేసారు. ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఇస్తామని చెప్పి ముందటికి వచ్చారు. నేను ఒక ఇంత బాధతో చెప్తా ఉన్నా, ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. దాదాపు న్యాయవాద సోదరులకు, ఆటో డ్రైవర్లకు, వివిధ వర్గాల సంబంధించినటువంటి ప్రజలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. దయచేసి ఒక మాట, మీరు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కనపడుతుంది. 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళందరికీ ఎట్లా ఇస్తాం సంక్షేమ పథకాలు? అది కొంచెం కాంప్లికేటెడ్, మనం ఇవ్వలేము 3.5 కోట్లకు. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల మంది భారతదేశ ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ స్వాతంత్రం ఏర్పడిన తర్వాత స్వాతంత్ర సమరయోధుల హోదా మాత్రం 30 కోట్ల మందికి రాలేదు. క్రియాశీలకంగా ఎవరైతే భూమికను పోషించారో, క్రియాశీలకంగా ధర్మబద్ధమైనటువంటి పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళకు మాత్రమే స్వతంత్ర సమరయోధుల హోదా వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మందిలో 3 లక్షల మందికి మాత్రమే స్వతంత్రమైనటువంటి హోదా లభించింది స్వాతంత్ర సమరయోధుల. అట్లనే 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలలో 3 లక్షల మంది క్రియాశీలకమైనటువంటి ఉద్యమకారులు ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ 3 లక్షల మందికి మీరు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందులో గదే ఆవేశం అన్న, అంతే. నేనేమంటాను, కొంచెం ఆగరాదే, నీ దగ్గర ఎక్కువ ఉన్నట్టు. నేనేమంటాను మిత్రులారా, ఇవాళ మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం, మేము కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఒక 5 డిమాండ్లు మాత్రమే ప్రభుత్వాన్ని ముందు పెడతా ఉన్నాం. సరే, సాధ్యాల విషయంలో కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళనే ఈ స్టాటిస్టిక్స్ తీసి ఉంటే, ఉద్యమంలో పనిచేసిన పనిచేసినటువంటి వాళ్ళ స్టాటిస్టిక్ తీసి ఉంటే ఈ సమస్య రాకపోయి ఉండేది. ఈ సమస్య ఆనాడు జరగాల్సి ఉండే, కానీ జరగలేదు. ఈ రోజు మీరు ప్రారంభించారు, 12 ఏళ్ళు దాటిపోయింది. ఈ 12 ఏళ్లలో కూడా 1200 మంది ఉద్యమకారులు కాలం చెల్లించి 1200 మంది చనిపోయారు. ఉద్యమాలు చేసిన తర్వాత ఏదో వస్తుంది, ఏదో మేము మా కుటుంబాలు పోషించుకుంటాం అనుకుంటున్నాం, చనిపోయారు. వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు మంచి మాట చెప్పారు రామన్ నాయక్ గారు, ఉద్యమంలో ఉండి మైండో రానటువంటి వాళ్ళు, కేసులు రానటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్న సొంత ఖర్చు చేసి ఉద్యమానికి తిరిగినటువంటి క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించడమే ఇప్పుడు మీ కమిటీ ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్గా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్ కొంచెం శాస్త్రీయబద్ధంగా చేయడానికి నా సూచన ఏంటంటే, ఆనాడు ఉద్యమం చేసిన నాడు పోలీసులు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. వాళ్ళు వీడియోలు తీసారు, బైండ్ ఓవర్ చేసుకునే కాడికి వాళ్ళ దగ్గర అంత డాటా ఉండేది. కాబట్టి ఆ డాటాను కూడా మీరు సేకరించినట్లయితే మీకు చాలా సులువుగా దొరికిపోతుంది. అలా నేను చేసిందా, మా తమ్ముడు చేసిందా, మా అక్క చేసిందా, మా చెల్లె చేసిందా, ఎవరు చేసినో కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎక్సర్సైజ్ ఇవాళ మనకు నిజంగా కూడా ఒక గొప్ప పని చేసింది ప్రభుత్వం. ఏంటంటే పడుకున్న ఉద్యమకారులందరినీ లేపింది. సంతోషం, మాకు కూడా సంతోషం. కానీ మాకు ఆశ పుట్టింది, ఇప్పుడు ఆశ పుట్టింది. మీరు కనుక పొరపాటున ఈ ఆశని కనుక ఒకవేళ నెరవేర్చకపోతే, ఒక ఆయన 9 ఏళ్ళకే వేయండు, మరి ఈ పరిస్థితి ఎట్లా అవుతుందో తెలియదు. కాబట్టి మీరు దయచేస్తా, నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేసిన,
ఈ రిప్రజెంటేషన్ కు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాగో ప్రభుత్వం మరి ఏ లెక్కల ప్రకారంగా అన్నదో తెలియదు కానీ 250 గజాలు ఇస్తానన్నది సంతోషం. 25,000 పెన్షన్ ఇస్తానన్నారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఛత్తీస్గఢ్ లో మాత్రం అది పెన్షన్ ఇచ్చే సందర్భంలో ఎమర్జెన్సీ వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, ఇక్కడ ఇయ్యలేదు. కాబట్టి దాన్ని మనం తీసుకోలేదు. జార్ఖండ్ లో ఇచ్చినటువంటి పెన్షన్ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కేటగరైజేషన్ చేసారు జార్ఖండ్ పెన్షన్స్ ఏమని 5 నెలలు పోయినటువంటి ఒకసారి ఒక నెల పోయిన ఒక రేంజ్, ఇంకా 10-15 రోజులు పోయిన ఒక రేంజ్ పెట్టిన. కానీ మిగతా మొత్తం ఉమ్మడిగా ఈ 3 రాష్ట్రాలలో ప్రభుత్వంలో 10% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 4 ఉద్యోగాలలో ప్రభుత్వంలో రిజర్వేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మన ధనిక రాష్ట్రం, మన కోట్ల రూపాయల వ్యవహారం నడుపుతాంది కాబట్టి అప్పు చేయండి, పెద్ద ప్రాబ్లం లేదు. అప్పే కావచ్చు, మాకు అప్పు చేతనే అవుతుందా? కాదు కదా. కాబట్టి మాకు అప్పు చేయండి. అందుకని మేమేమంటామంటే దయచేసి ఆ పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఆ పెన్షన్ ఇచ్చిన గౌరవాన్ని ఇవ్వండి. ఆ గౌరవాన్ని ఇచ్చే క్రమంలో కూడా మా ఆత్మగౌరవాన్ని మీరు కాపాడాలని చెప్పేసి ఈ కమిటీని కోరుతా ఉన్నాం. ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది, నిలువెల్ల గాయాలైన ఎవరిని చెప్పుకోవాలని అర్థం కాదు. ఉద్యమకారుడు అంటే గౌరవం ఉండేది. స్వాతంత్ర సమరయోధులుగా నేను ఒక 15 ఏళ్ల క్రితం ట్రైన్లో పోతే స్వాతంత్ర సమరయోధులు నాకు పట్టుకొని పోతే నన్ను కూడా గౌరవించేటోళ్ళు ట్రైన్. మరి ఇవాళ మేము ఉద్యమకారుడు అని చెప్తే పక్కదగలేదు, ఇదేం కాదా? గంట కాలంలో మేమా? దయచేసి కాబట్టి నాకు చాలా సంతోషం ఉన్నది. మీరు ఖచ్చితంగా కొంత న్యాయం చేయగలుగుతారనేటువంటి నమ్మకంతో మీ అందరికి వచ్చినాం. కాబట్టి నేనేమంటున్నానంటే మా 7 డిమాండ్లలో ఒకటి 250 గజాలు మేము చెప్పింది కదా ప్రభుత్వం ఇస్తామని, 25,000 మేము చెప్పింది కదా ప్రభుత్వం ఇస్తామని, ఈ 2 బోర్డు. మూడవది ఏంటంటే ఇది స్కీమెటిక్ ఉండదు. ఈ ఒక్కసారికో ఈ ఏడాదికో వచ్చే సంవత్సరాలకు స్కీమెటిక్ ఉండదు. ఇది నిరంతరం కొనసాగాలి. మేము బతుకున్నంత కాలం కొనసాగుతూనే ఉండాలి, మా కుటుంబాలు కొనసాగుతూనే ఉండాలి. అందుకని పర్మనెంట్ గా కార్పొరేషన్ భారతదేశంలో కూడా స్వతంత్ర సమరయోధులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాని ద్వారా నేను నడుస్తా ఉన్నది. ఉద్యమకారుల కార్పొరేషన్ 5,000 కోట్లతో ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమం కోసం ఇగో ఇట్లా మీటింగ్ పెట్టుకునేటటువంటి అవకాశం ప్రతి జిల్లాలో ఉద్యమకారుల భవనాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాము. అది కూడా మీ అందరికీ కూడా కమిటీ వారికి సూచన చేస్తా ఉన్నాం. దీంతో పాటు మేమేమంటున్నామంటే ఉద్యమకారుల ఉద్దీపన పథకం అని ఒకటి ఆలోచన చేసి ఆ ఉద్దీపన పథకం కింద ప్రతి ఉద్యమకారికి ఒక 10 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. ఇది నా సూచనలు మాత్రమే అన్నా, ఎవరైనా వేరే సూచనలు చేయొచ్చు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆరోగ్య బీమాను మాత్రం ఖచ్చితంగా చేయాలి. కంపల్సరీ ఆరోగ్య బీమా అనేది ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటిది మహాలక్ష్మి పథకం, ఉచిత పథకం. అదే రకంగా ఉద్యమకారులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా అది రిప్రజెంట్ ఇస్తాం. అయితే